నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో దారుణం జరిగింది. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఒక మహిళా ఉద్యోగిపై జరిగిన అత్యాచార యత్నం ఇప్పుడు కలకలం రేపుతోంది. రాళ్లగూడ సర్వీస్ రోడ్లోని సాయి బాలాజీ కాలనీ వద్ద ఎస్ఆర్సీ వెండర్ సంస్థకు చెందిన ప్రశాంత్ అనే క్యాబ్ డ్రైవర్ మంగళవారం ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దుశ్చర్యకు ప్రయత్నించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత మహిళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అయితే సంఘటన జరిగిన వెంటనే నిందితుడు ప్రశాంత్ అక్కడి నుంచి పారిపోయారు. ప్రశాంత్ గతంలోనూ ఎయిర్పోర్టులో గ్రౌండ్ సేఫ్తో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. ఆ సమయంలో ఎస్ఆర్సీ సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. అలాంటి వ్యక్తిని మళ్లీ విధుల్లోకి ఎలా తీసుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. డీసీపీ బి రాజేష్ పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్పోర్టు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. నిందితుడు ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు వేగంగా ఉంటాయని పోలీసులు తెలిపారు.